ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు గత కాలం అంతా మనల్ని అందరినీ కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, దేవుని మాటలు వినాలనే ఆసక్తితో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి విషయాన్ని ఆలోచిద్దాం. అందరము చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రియులారా, అందరు తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు తండ్రి. ప్రతి క్షణము మమ్మల్ని కాచి కాపాడుతూ మా బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి తండ్రి, ఈ సాయంకాల సమయంలో జీవము కలిగిన మీ మాటలు తండ్రి ధ్యానించుకోవటానికి మా పట్ల మీరు చూపిన కృప కొరకై కృతజ్ఞతలు తండ్రి. దేవా, ఈ క్లాసులో ఆది నుండి అంతం వరకు మీ కృప తోడుగా ఉంచి సమస్తం సవ్యంగా జరిగిస్తారని మాట్లాడుచున్న నాకు తండ్రి సమయోచితమైన బుద్ధిని, జ్ఞానమును ప్రసాదిస్తారని వింటున్న మీ పిల్లలు నేను విని గ్రహించే వారిమిగా, వాటి ప్రకారం జీవించే వారిమిగా ప్రతి ఒక్కరిని నిలబెట్టమని వేడుకుంటూ తండ్రి, సమస్తం మీ చిత్తానుసారంగా మీకు మహిమకరంగా జరిగిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులరా, కొన్ని నెలల నుంచి మనం ఇక్కడ ఒక సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం. అదేమిటంటే, సమాజంలో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలను బైబిలు ఎలా నిర్మూలించిందో మొదటగా నేర్చుకున్నాం. తర్వాత ఏ బైబిల్ అయితే ఈ సమాజంలో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలను నిర్మూలించిందో ఆ బైబిల్ పట్టుకున్నటువంటి నామకార్థ క్రైస్తవులు అనేక మంది ఈరోజు మూఢనమ్మకాలను, మూఢభక్తిని సంఘాలలో నేర్పుతున్నారు. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎలాంటి మూఢ విశ్వాసాలు ఉన్నాయి, లేదంటే మూఢ భక్తి ఉంది అనేది మీకు ఒక్కొక్కటి తెలియజేసుకుంటూ వస్తున్నా. కొంతమంది పాములు ఎత్తి పట్టుకొని ఆరాధిస్తున్నామని చెప్పడము ఇంతకుముందు మీకు తెలియజేశాను. మరికొంతమంది తండ్రుల దోషశిక్ష కుమారుల మీద ఉంటుంది అని అదొక మూఢనమ్మకాన్ని సంఘాలలో ప్రకటించడం మీకు తెలియజేశాను. ప్రియులారా, ఈరోజు ఒక మంచి అంశము గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అంటే ఈ క్రైస్తవులు ఎలాంటి మూఢ భక్తిని ప్రజలకు నేర్పుతున్నారు అనే విషయాలు మీరు అర్థం చేసుకుంటే మనము మూఢభక్తిలోకి వెళ్ళిపోకుండా సత్యవాక్య ప్రకారం జీవించటానికి అవకాశం ఉంటుంది. అందుకే మనం అందరము వివేకులుగా, జ్ఞానులుగా, దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉండాలనే ఉద్దేశంతో సమాజం నేర్పుతున్నటువంటి పాఠాలు అవి తప్పు, వాక్యానుసారంగా మనము ఎలా తప్పో నిరూపిస్తూ మిమ్మల్ని వివేకులను, జ్ఞానవంతులను చేయాలని ఈ పాఠాలు తెలియజేస్తున్నాం. పిల్లరా, అందులో భాగంగా క్రైస్తవునికి అలంకరణ అపవిత్రమా అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. పిల్లరా, ఎందుకు ఈ టైటిల్ పెట్టామంటే, చాలామంది సంఘాలలో మీరు వినుండొచ్చు, చూసి ఉండొచ్చు. పిల్లరా, స్త్రీని చూసి క్రీస్తును మాటలు విని క్రీస్తు యందు నమ్మిక ఉంచి బాప్తీసం పొందిన తర్వాత నువ్వు క్రైస్తవురాలయ్యావు కదా, క్రైస్తవురాలైనప్పుడు ఎందుకు బొట్టు పెట్టుకుంటున్నావు అని అడిగేవాళ్ళు ఉన్నారు. పిల్లరా, క్రైస్తవ స్త్రీ అయిన తర్వాత నువ్వు ఎందుకు కాటుక పెట్టుకుంటున్నావు, ఎందుకు గాజులు వేసుకుంటున్నావు, ఎందుకు నీ మెడలో తాలిబొట్టు ధరించుకుని ఉంటున్నావు, ఇవి క్రైస్తవునికి తగవు కదా, ఇది తప్పు కదా అని సంఘాలలో బోధించడము మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుడు ఎక్కడైనా వీటి గురించి చెప్పాడా? నువ్వు తాలిబొట్టు ధరించకూడదని కానీ, లేదంటే కాటుక పెట్టుకోకూడదని కానీ, బొట్టు పెట్టుకోకూడదని కానీ, పూలు పెట్టుకోకూడదని కానీ దేవుడు ఎప్పుడైనా చెప్పాడా అంటే ప్రియులారా, బైబిల్లో వీళ్ళు చూపించలేరు, ఎక్కడ చూపించలేరు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే ఇవి ఇలా చెయ్యొద్దు అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. ప్రియులారా, ఎక్కడ చెప్పలేదు. ఇవి ఆయా దేశాలను బట్టి ఆయా దేశ ప్రజలు పాటించే సాంప్రదాయాలే తప్ప, ఆచారాలే తప్ప అవి వాస్తవానికి ప్రియులారా దేవుని ఆజ్ఞలు కాదు. నువ్వు బొట్టు పెట్టుకొనవద్దు అని దేవుడు ఆజ్ఞాపించలేదు, నువ్వు పూలు పెట్టుకోవద్దు అని దేవుడు ఆజ్ఞాపించలేదు, లేకుంటే నువ్వు తెల్ల చీరే కట్టుకోవాలి అని దేవుడు ఆజ్ఞాపించలేదు. ప్రియులారా, తాలిబొట్టు వేసుకొనకూడదు అని దేవుడు ఆజ్ఞాపించలేదు. ఇవి మన భారతదేశంలో మనం ఉన్నాము గనుక ఈ భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాల ప్రకారము ప్రియులారా, పెళ్ళైన వధూవరులు ఆ పెళ్లికి గుర్తుగా తాలిబొట్టు ధరిస్తారు, అలాగే బొట్టు పెట్టుకుంటారు, కొంచెం అందంగా నీటుగా కనపడడం కొరకు బొట్టు పెట్టుకుంటారు, అలాగే వెండి ధరిస్తారు, బంగారం ధరిస్తారు. ప్రియులారా, అయినంత మాత్రాన అది అపచారమా, అది అపవిత్రమా క్రైస్తవులకు అని అంటే ప్రియులారా,
నిజంగా ఈరోజు బోధకులు చేస్తున్న బోధన బట్టి చూస్తే ఇది మనకు తగదు, క్రైస్తవులకు ఇది తగదు, ఇలా చెయ్యకూడదు అని సంఘాలలో బోధిస్తున్నారు పిల్లరా. ఈ మధ్యకాలంలో మీరు చూసింటారు, గత 4-5 నెలల క్రితము ఒక బోధకుడు సంఘంలో డైరెక్ట్గా చెబుతున్నాడు, వీళ్ళు మల్లెపూలు పెట్టుకోవటానికి వీళ్ళు బజారు స్త్రీలు కాదు అని అన్యజనులను అవహేళన చేసే విధంగా, క్రీస్తు మాటలను నిజంగా వక్రీకరించి క్రీస్తుకు అవమానం తెచ్చే విధంగా మాట్లాడడం మనం చూసాం పిల్లారా. అంటే పూలు పెట్టుకోవడము బజారుతనమా? అంటే బొత్తిగా జ్ఞానం లేదు పిల్లారా. సంఘంలో మనము నేర్పించాల్సింది దేవుని వాక్యము, ఆచారాలు కాదు. దేవుడు ఆచారాలు నేర్పమని ఎప్పుడు చెప్పలేదు పిల్లారా. కానీ ఈరోజు సంఘాలలో ఎలా అయినాయంటే ఆచారాలు, తరతరాలు ఆ సంఘాలలో ఆచారాలే కొనసాగుతున్నాయి తప్ప ఆ ఆచారాలనే వారు ఉగ్గుపాలతో సంఘస్థులకు నేర్పుతున్నారే తప్ప ఉగ్గుపాలతో పిల్లవాన్ని పెంచి పోషించినట్లు ఆ సంఘస్థునికి దేవుని వాక్యం చెప్పాలనే సంగతి మరిచిపోయారు పిల్లారా. దేవుని వాక్యానికి విలువ లేదు సంఘంలో. దేనికి విలువ ఉంది అంటే సాంప్రదాయాలు, ఆచారాలు, అవే గొప్పవిగా చూపిస్తున్నారు తప్ప నిజంగా దేవుని మాటలకు విలువ లేదు పిల్లారా. ఆచారాలే వాళ్ళకి కావాల్సింది. ఆచారాలతోటి ఈరోజు క్రైస్తవ్యాన్ని మూఢత్వం లేకి నింపుతున్నారు పిల్లరా. మూఢభక్తిని నేర్పుతున్నారు వీరికి. కొన్ని మాటలు బైబిల్లో నుంచి ఆలోచిద్దాం. ఈరోజు దేవుడు ఏమి కోరుకున్నాడు మన నుంచి, దేవుడు ఏమి చూస్తాడు అనే విషయాలన్నిటిని గురించి కూలంకుషంగా మనం నేర్చుకుందాం పిల్లారా. ఈ ఆచారాలను పాటిస్తూ వీళ్ళు దేవుని ఆస్తుల పరిరక్షణ సంఘంగా ఏర్పాటు చేసుకొని ఆస్తులు కాపాడాలని ప్రయత్నపడుతున్నారు, కానీ ఆత్మను కాపాడాలనే ఆలోచన ఎవ్వరికి లేదు పిల్లారా. ఆత్మ ఎటన్న పోని నా ఇన్కమ్ నాకు వచ్చిందా లేదా అనేది చూసుకుంటారు. లేదంటే ఈ మనం నిర్మించినటువంటి ఈ నిర్మాణం ఆస్తిని ఎలా కాపాడుకోవాలి, ఎలా పంచుకోవాలని ఆలోచిస్తారే తప్ప ఒక ఆత్మను రక్షించాలి అనే ఆలోచన వీరిలో లేదు. ఎందుకంటే వీరికి ఆచారాలు ముఖ్యం, కానీ దేవుని వాక్యము ముఖ్యం కాదు పిల్లరా. కారణం వీళ్ళు విద్యా విహీనులు. అనేక మంది విద్య లేని వారు ఈరోజు బైబిల్ బట్టి బోధించటం వలన నిజంగా వారికి దేవుని మాటలు అర్థం కాకుండా రాయబడిన మాటలు అపార్థం చేసుకుంటూ పిల్లరా ఆచారాలను సంఘస్థులకు నేర్పుతున్నారు. దేవుని పిల్లలను దేవునికి కాకుండా దూరం చేస్తున్నారు పిల్లరా. అందుకే పేతురు గారు మొదటి శతాబ్దంలో ఒక హెచ్చరిక, ఒక జాగ్రత్త తెలియజేశాడు. క్రైస్తవులందరికీ ఒక జాగ్రత్త నేర్పాడు. ఏమిటి ఆ జాగ్రత్త అని ఆలోచిస్తే పిల్లారా, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక ఒకసారి చూద్దాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము పిల్లారా, 3వ అధ్యాయము 15-16 వచనాలు నేను చదువుతున్నా, ఒకసారి చూడండి. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యా విహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ఎలాంటి వారు? తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు అంటే దేవుడు బైబిల్లో రాయించిన మాటలను ఏది అర్థం చేసుకోనకుండా వాటిని అపార్థం చేసుకొని అలానే పౌలు గారు రాసినటువంటి పత్రికలను కూడా వక్రీకరించి బోధించడం మొదలుపెట్టారు. ఈరోజు మనం సంఘాలను చూస్తుంటే పిల్లారా, బైబిల్లో ప్రతి మాటను వక్రీకరించే బోధిస్తున్నారు. ఏ మాటకు సరైన అర్థము, భావము వీళ్ళు తెలియజేయలేకపోతున్నారు. కారణము పేతురు గారు అంటున్నారు, విద్యా విహీనులు. ఈరోజు సంఘాలలో ఎక్కువ మంది బోధకులుగా తయారైన వారు ఎవరో తెలుసునా? కనీసం 10వ తరగతి కూడా పాస్ కానటువంటి వ్యక్తులు బోధకులుగా మారి వారికి తోచింది పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పి అబద్ధాలు బోధిస్తున్నారే తప్ప దేవుడు నాకు బయలుపరిచాడు అని అబద్ధాలు చెప్పి ఆచారాలలో ముంచేస్తున్నారే తప్ప దేవుని మనసును ఎరిగిన వారు కాదు. దేవుని ఆలోచనలు వీరికి అర్థమైనవి కాదు. ఆయన రాయించిన మాటల్లో పరమార్థము ఏమాత్రము గ్రహించలేదు పిల్లారా. అందుకే వీరు వక్రీకరిస్తున్నారు, అపార్థం చేసుకుంటున్నారు. చివరికి వారి పరిస్థితి ఏమవుతుందంటే వారి నాశనాన్ని వారు కొని తెచ్చుకుంటున్నారు. అది మర్చిపోయారు. వీళ్ళు తమ నాశనాన్ని వారు కొని తెచ్చుకుంటున్నారనే సంగతే మరిచిపోయి కథలుగా ఈ ఆచారాలను ప్రజలకు నేర్పుతున్నారు పిల్లారా.
అందుకే ఆ రోజు పేతురు గారు సంఘానికి తెలియజేస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు, జాగ్రత్త తెలుపుతున్నాడు. అనేక మంది బయలుదేరారు ఇలాంటి వాళ్ళు, మీరు జాగ్రత్త పడండి. విద్య లేని వారు వచ్చి మీకు ఇలా వాక్యాన్ని వక్రీకరించి అపార్థం చేసి మీకు చెబుతారు. కాబట్టి మీరేం చూడాలి? బైబిల్ చూడాలా, బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో చూడాలా. అప్పుడు మీకు అర్థమవుతుంది తప్ప ఒకవేళ మీరు వాక్యం నేర్చుకొనకపోతే, ఒకవేళ చదవకపోతే వీరు చెప్పిన బోధల ప్రకారమే మీరు పొరపడతారు అని పేతురు గారు సంఘానికి తెలియజేస్తున్న పిల్లారా. అందుకే మనము ఈరోజు క్లాసులు జరిగిస్తున్నాము. ప్రతి మంగళవారము బైబిల్ స్టడీ ఎందుకు చేస్తున్నామంటే మిమ్మల్ని దేవుని విద్యలో విద్యావంతులు చేయాలని. ఏదో వచ్చాము, బోధ చేశాము, ఆ బోధ విని దాని ప్రకారం ఆచారాలు పాటించమనే ఉద్దేశంతో కాదు. దేవుని జ్ఞానంలో మీరు కూడా విద్యావంతులు కావాలనే ఈ క్లాసులు ప్రారంభించాం ప్రియులారా. అందులో భాగంగానే ఈరోజు ఈ మాటలు తెలియజేస్తున్నాం. ఈ క్రైస్తవ సంఘాలలో మేము క్రైస్తవులమని చెప్పుకుంటున్నటువంటి వీరు చేస్తున్నటువంటి ఆచారాలు మనకు అలంకరణ మంచిది కాదు, అది అపవిత్రము అన్న విధంగా వీళ్ళు బోధిస్తున్నారు పిల్లరా. వారు పాటించే ఆచారాల కొరకు చివరికి దేవుని మాటల్ని బొత్తిగా విడిచిపెట్టారు. ఇదే యేసుక్రీస్తుల వారు ఆయన భూమి మీద ఉన్నప్పుడు తెలియజేశాడు. ఒకసారి ఆ మాట చూడండి పిల్లరా. వీరి ఆచారాల కొరకు దేవుని మాటలను బొత్తిగా విడిచిపెట్టేశారంట. చివరికి ఆ దేవుని మాటలే బోధించకుండా ఆచారాలను దేవుని మాటలుగా బోధిస్తున్నారట. మార్కు సువార్త పిల్లారా, మార్కు సువార్త మనం చూడగలిగితే 7వ అధ్యాయం 6వ వచనం నుంచి నేను చదువుతున్నా. అందుకైన వారితో ఇలాగూ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు, నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. ఈరోజు సంఘాలలో జరిగేది అదే కదా. వారి పూర్వీకులు పెట్టినటువంటి ఆచారాలే అవే జరిగిస్తూ ఇవి దేవుడు చెప్పాడు అన్న విధంగా సంఘస్థులకు బోధిస్తున్నారు. మనిషిని మార్చే వాక్యాన్ని చెప్పటం లేదు, కానీ మనిషిని మార్చనటువంటివి, దేవుడు పట్టించుకున్నటువంటి ఆచారాలను ఉగ్గు పాలతో వీళ్ళకు నేర్పుతున్నారు పిల్లల. అందుకే క్రైస్తవులకు ఇప్పుడు సత్యవాక్యం మనం వినిపిస్తున్నాం అనుకో, అది వాళ్ళకి మనసుకు ఎక్కదు, వాళ్ళకి వినసొంపుగా ఉండదు. వీళ్ళేంది విచిత్రంగా చదువుతున్నారు, ఈ ఆచారాలు లేవంటారేంటి, ఇప్పటి నుంచో చేస్తున్నాము, ఇవి చెయ్యాలి కదా అన్న విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వీరు వాటిలో ఆల్రెడీ కూరుకుపోయారు, ఆచారాలలో కూరుకుపోయారు. అది వారికి అర్థం కావటం లేదు. అందుకే ఆ రోజు ఉన్నటువంటి యూదులను చూసి యేసుక్రీస్తుల వరకు బాధపడుతూ అదే చెబుతున్నాడు. ఆ రోజు ఉన్న యూదులు కూడా అలాంటి వారే. ఎలా చేసేవారో తెలిసిన, సంతంటి వచ్చినప్పుడు వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కునేవారు. విశ్రాంతి దినమున పాటించడం అంటే ఏమి తినకూడదన్నట్టుగా వాళ్ళు ఫాలో అయ్యారు. శిష్యులు ఒకరోజు ఆ పొలంలో పడి వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తుల వారితోటి వెన్నులు తుంచుకొని తింటుంటే, మీరు విశ్రాంతి దినము ఆచారం పాటించరా, మీ శిష్యులు ఎందుకు వెన్నులు తుంచుకొని తింటున్నారు అని ప్రశ్నించారు ఈ యూదులు. అంటే వారికి కూడా కావాల్సింది ఏంటో తెలిసిన, ఆచారాలే, దేవుడు ఏం రాయించాడు అనే సంగతి వారికి అర్థం కాదే ప్రియులరా. అందుకే యేసుక్రీస్తుల వారు తెలియజేస్తున్నాడు, ఆనాటి నుండి ఈనాటి వరకు ఆచారాలకే పెద్ద పీట వేస్తున్నారు తప్ప క్రైస్తవ్యము దేవుని మాటలకు విలువ లేకుండా చేస్తున్నారు ప్రియులారా. అందుకే యేసుక్రీస్తుల వారు బాధపడుతూ తెలియజేస్తున్నాడు, మీరు మానవులు కల్పించిన పద్ధతులను దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అని బాధపడుతూ చదువుతున్న పిల్లరా. అదే 8వ వచనం చూస్తే, మీరు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారములను గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారము గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. దేవుని ఆజ్ఞలేవో తెలియదు, ఆచారాలు ఏవో తెలియదు, చివరికి ఆచారాలే ఆజ్ఞలుగా వీళ్ళకు మారిపోయినాయి పిల్లారా. మనిషి పాటించే ఆచారాలే వీరికి ఆజ్ఞలుగా మారిపోయాయి. అందుకే ఈరోజు క్రైస్తవ సంఘాలలో ఈ బోధలు చూస్తున్నాం. మీరు బొట్టు పెట్టుకోనకూడదు, బంగారం ధరించకూడదు, లేదంటే తెల్ల చీరలే కట్టుకోవాలి, రంగురంగుల వస్త్రాలు వేయకూడదు. వీరు కొంతమంది బయలుదేరి ఇలాంటి వాళ్ళు, నువ్వు తెల్ల చీర మాత్రమే కట్టుకోవాలి, తెల్లని వస్త్రాలు మాత్రమే కట్టుకోవాలి, లేదంటే నువ్వు పరలోకానికి వెళ్ళవు. రంగురంగుల వస్త్రాలు ధరించుకుంటే అది క్రైస్తవ స్త్రీకి క్రైస్తవులకు తగదంట. వీళ్ళు చెప్పే బోధలు పిల్లారా, బైబిల్లో ఎక్కడైనా చెప్పాడా ఇలా చేయమని చెప్పాడా దేవుడు అంటే ఒక్క వచనం కూడా, ఒక్క మాట కూడా వీళ్ళు చూపించలేరు పిల్లరా. అసలు దేవుని మనసునే వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారు, ఫెయిల్ అయిపోయారు అనే సంగతి మనకు అర్థమవుతుంది పిల్లరా. ఉదాహరణకు వీళ్ళు చెప్పే బోధలు ఈ అలంకరణ గురించి చెబుతూ, మన భారతదేశంలో తాలిబొట్టు నిజంగా పెళ్ళైన సందర్భంగా పెళ్లికి గుర్తుగా తాలిబొట్టు కట్టుకుంటారు, గాజులు వేసుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు.
దానివల్ల వచ్చే ప్రమాదం ఏం లేదు. అది మన భారతదేశంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది పెళ్లికి సంబంధించినది. దానివల్ల మనకు వచ్చేది లేదు, పోయేది ఏమి లేదు. దేవునికి వచ్చేది లేదు, పోయేది ఏమి లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే తాళిబొట్టు ధరించకూడదు, వేసుకొనకూడదు అని చెబుతున్నారు. ఒక అన్యురాలే పెళ్లి చేసుకున్న తర్వాత క్రీస్తు మాటలను నమ్మింది, విశ్వసించింది, బాప్తీసం తీసుకున్నది. బాప్తీసం తీసుకుని చర్చికి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత బోధకుడు చూసి, నువ్వు బాప్తీసం తీసుకున్నావు, ఇంకా తాళిబొట్టు ఎందుకు వేసుకున్నావు, ఇంకా గాజులు ఎందుకు వేసుకుంటున్నావు, ఇంకా మల్లెపూలు ఎందుకు పెట్టుకుంటున్నావు? అదే కదా ఇంతకుముందు ఒక బోధకుడు కూడా చెప్పింది, మా స్త్రీలు అసలు మల్లెపూలు పెట్టుకోరు, వీళ్ళు బజారు స్త్రీలు కాదు అనే బహిర్గతంగా మాట్లాడుతున్నారు పిల్లరా. ఇలా బోధిస్తే ఆ స్త్రీ సరే అయ్యగారు చెప్పారు, మరి దేవుని మాటలేమో ఇవి అని నమ్మేసి వాక్యం చూడకుండా ఆమె బొట్టు తీసేయడము, అలాగే గాజులు తీసేయడము, తాలిబొట్టు తీసేస్తే ఆమెను కట్టుకున్న భర్త ఏమంటాడు? అప్పుడు ఆమెను పెళ్లి చేసుకున్న భర్త ఏమంటాడు? ఏమి, నేను బ్రతికే ఉన్నాను కదా, నేను బ్రతికున్నప్పుడే నువ్వు తాలిబొట్టు తీసేశావు, నేను చచ్చావు అనుకుంటున్నావా, నీ గాజులు తీసేశావు అని బాధపడతాడా లేదా? బాధపడమే కాదు ప్రియులారా, చివరికి గొడవలు కూడా అవుతాయి. నేను బ్రతికున్నప్పుడే నువ్వు తాలిబొట్టు తీసేస్తున్నావు, నీ గాజులు తీసేస్తున్నావు, ఇది మన దేశ సాంప్రదాయ ప్రకారము ధరించుకునేవి కదా పెళ్ళైన స్త్రీలు అని భర్త బాధపడిపోతాడు. అవసరమైతే డైవర్స్ కూడా తీసుకోవటానికి ప్రమాదం ఉంది ప్రియులారా. ఉన్నాయి, ఇలాంటి కుటుంబాలు కూడా ఉన్నాయి ప్రియులారా. మనం చేసేటువంటి మూఢాచారము దానిని బట్టి నిజంగా ప్రతి ఒక్కరూ దేవుని నిందిస్తారు, అలాగే కుటుంబాలు కూడా నాశనం అవుతాయి ప్రియులారా ఇలాంటి వల్ల. అందుకే దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే తీతుకు రాసిన పత్రికలో ఒకసారి చూడండి. వీళ్ళు చేసే ఆచారాలను బట్టి నిజంగా ప్రమాదమే తప్ప దానివల్ల ప్రయోజనం ఏముండదు ప్రియులారా. తీతుకు రాసిన పత్రిక మనం చూస్తే మొదటి అధ్యాయంలో ప్రియులారా 11వ వచనం నేను చదువుతున్నా. వారి నోళ్లు మూయింపవలను, అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. కుటుంబములనే పాడు చేస్తున్నారు వీళ్ళు. ఎలాంటివి? దేవుని మాటలు చెప్పి దేవునిలోకి నడిపించవలసినటువంటి వీళ్ళు ఆచారాలు బోధించి చివరికి కుటుంబాలను నాశనం చేస్తున్నారు. భారతదేశంలో తాలిబొట్టు ధరించుకోనకపోతే ఈమె విధవరాలు అని అంటారు కదా. పెళ్ళైన స్త్రీ తాలిబొట్టు గిన లేకపోతే భర్త చనిపోయాడేమో అనుకుంటారు. మరి అలా చేస్తే నిజంగా ప్రియులారా ఆ కుటుంబం నిలబడుతుందా? అపార్థం చేసుకొని నిజంగా వాళ్ళు డైవర్స్ తీసుకునే ప్రమాదం ఉంది ప్రియులారా. మరి దీనికి కారకులు ఎవరు? అబద్ధాలు బోధిస్తున్నటువంటి అబద్ధ బోధకులు కాదా? ఆచారాలు బోధిస్తున్నటువంటి క్రైస్తవ బోధకులు, నామకార్థ క్రైస్తవులు కాదా? ఇవే మూఢ నమ్మకాలు ప్రియులారా. మూఢ భక్తి అంటే ఇలాంటివే. కుటుంబాలే నిజంగా నాశనం చేస్తున్నారంటే అందుకే దేవుడు వారి నోళ్ళు మూయింపవలను అని చెప్పాడు. వారి నోళ్ళు మూయించాలి. ఎలా? వాక్యము చెప్పి మనం నోళ్ళు మూయించాలి. ఆ నోళ్ళు మూయించే మాటలే మనం ఈరోజు తెలియజేస్తున్నాము. వాస్తవాలు ఏమిటో మీకు తెలియజేస్తున్నాం ప్రియులారా. వారు చెప్తున్నటువంటి బోధల్లో మీరు పడిపోకుండా మనము దేవుడు చెప్పిన విధంగా వివేకము కలిగి జ్ఞానము కలిగి జీవించాలనే ఉద్దేశంతో ఈ మాటలు తెలియజేస్తున్నాం. ఆలోచించండి ప్రియులారా. వారి నోళ్ళు మూయించకపోతే చాలా ప్రమాదం క్రైస్తవ్యానికి. క్రీస్తుకు కలంకం తీసుకొచ్చి పెడుతున్నారు. ఎంతో మంది ఆ పాస్టర్ అలా అన్నప్పుడు వీరు మల్లెపూలు పెట్టుకోవడానికి బజారు స్త్రీలు కాదు అన్న మాటను పట్టుకొని అన్యజనుల్లో విపరీతంగా ప్రియులారా ద్వేషం పెరిగింది క్రైస్తవుల మీద. దేవుడు చెప్పలేదు కదా, దేవుడు ఎప్పుడు అలా చెప్పలేదు కదా. దానికి తగ్గట్టు నువ్వు అనరాని మాటలు అంటున్నవే, అలాంటి దూషణకరమైన మాటలు అంటున్నవే, అది మనకు సమంజసమా? కాదు ప్రియులారా, కాదు. కానీ వీరికి దేవుడు రాయించిన మాటలు అర్థం కాక ఏవో అబద్ధాలు బోధిస్తున్నారు. మరి దేవునికి అలంకరణ ఇష్టమా? ఇష్టం లేదా? మన క్రైస్తవునికి అలంకరణ అపవిత్రమా అనే విషయాలు మనము కొన్ని విషయాలు చూద్దాం ప్రియులారా. దేవుడు ఏం చెప్పారో చూద్దాం. నిజంగా దేవుడు మనం బైబిల్ చదువుతుంటే ఆయనకు అలంకరణ ఇష్టం ప్రియులారా. ఆయన అలంకరిస్తున్నాడు అన్నిటినీ. ఆయనకు అలంకరణ అంటే చాలా ఇష్టము. ఈ సంగతి క్రైస్తవులకు అర్థం కావటం లేదు. నిజంగా ఆయన దేవుడు నూతన యెరూషలేము గురించి చెబుతూ ఆయన ఏ విధంగా అలంకరింపబడిందో చాలా ఉన్నతంగా రాయించాడు ప్రియులారా. ఒకసారి చూద్దాం దేవునికి ఇష్టమా కాదా అనేది మొదట చూద్దాం. అలంకరణ ప్రకటన గ్రంథం మనం చూడగలిగితే నూతన యెరూషలేము గురించి ఆయన చెబుతూ ప్రియులారా ఆ నూతన యెరూషలేము ఎలా అలంకరింపబడిందో దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకసారి చూద్దాం ఆ మాట. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం మనం చూడగలిగితే 18వ వచనం నుంచి నేను చదువుతాను.
18వ వచనం నుండి, ఆ పట్టణము ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణము ప్రాకారము పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపురాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదవది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యములతో కట్టబడి ఉన్నది. ఆలోచించండి ప్రియులారా, ఆ నూతన యెరూషలేము గురించి దేవుడు చెబుతూ ఏ విధంగా అలంకరించాడో చెబుతున్నాడు. ముత్యాలతో అలంకరించాడు, రత్న రాసులతోటి అలంకరించాడు, సువర్ణము బంగారంతో అలంకరించాడే. ఎవరి కోసం ఆ నూతన యెరూషలేము? మనదే కదా, మనకు ఇవ్వటానికి కోసమే కదా. మనకివ్వడం కొరకు దేవుడు ఇంతగా అలంకరించి మనకిస్తుంటే, దేవుడికి అలంకరణ అంటే ఇష్టమని బైబిల్లో దేవుడు రాయించిన మాటలను బట్టి మనకు అర్థమవుతుంటే, వీరు మాత్రము లేదు లేదు లేదు, మల్లెపూలు పెట్టుకోకూడదు, తాలిబొట్టు అసలు ధరించకూడదు. ప్రియులారా, ఇలాంటి బోధలు చేయబట్టే అన్యజనులు కూడా క్రీస్తును నిందించేది. సత్యం తెలియజెప్పకుండా అబద్ధాలు చెబుతున్నారు కనుకనే క్రీస్తును నిందిస్తున్నారు. ఈరోజు క్రైస్తవులు అంటే ద్వేషిస్తున్నారు. ప్రియులు, అలా ఉండకూడదు. సత్యం చెప్పాలి మనము. వారు నమ్మినా నమ్మకపోయినా వాస్తవాలు తెలియజేయాలి. దేవుడు చూడు ఎంత గొప్పగా అలంకరించాడో. నిజంగా పరలోకంలో ఉన్న దూతలను కూడా ఆయన అలంకరించాడు తెలుసా. పరలోకంలో ఉన్నటువంటి దూతలను కూడా దేవుడు ఎంత గొప్పగానో అలంకరించాడు. చూస్తారా ఒకసారి ఆ మాట చూడండి ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము మనం చూడగలిగితే 13వ వచనము ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తుండు. ఇప్పుడు సాతానుగా అపవాదిగా మారి మనుషులందరినీ మోసపుచ్చుచు వాడి వశపరం చేసుకుంటున్నటువంటి అపవాదిని పరలోకములో ఒక రోజు నమ్మకంగా దేవదూతగా ఉన్నటువంటి ఆ దేవదూతను దేవుడు ఏ విధంగా అలంకరించాడో చెబుతున్నాడు పిల్లారా. 13వ వచనం మనం చూడగలిగితే, దేవుని తోటయగు ఏదేనులో నీవుంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లను గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబోయవై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి అని ఆ కెరూబుతోటి దేవదూతతోటి చెబుతున్నాడు. ఇప్పుడు అపవాదిగా మారిన వాడితోటి. ఒకప్పుడు వాడు పాపం చేయకముందు వాడి స్థితిని గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. ఎంత గొప్పగా అలంకరించాడు. సువర్ణముతో అలంకరించాడు ప్రియులారా, సువర్ణముతో. ప్రియులారా, దేవునికి ఇష్టం లేకపోతే ఎందుకు అలంకరిస్తాడు? ఆలోచించండి. ఆయనకి అలంకరణ అంటే ఇష్టం కనుకనే కదా అలంకరించింది. ఆయనకి ఇష్టం లేకపోతే ఎందుకు అలంకరిస్తాడు? అలంకరించడు. ఇప్పుడు మన పిల్లలు ఉంటారు ప్రియులారా, మన పిల్లలు మంచిగా రెడీ అయ్యి వాళ్ళు మంచిగా అలంకరించుకుంటే ముద్దొస్తారో వాళ్ళని ముద్దు పెడతాం తప్ప ఎందుకు అలంకరించుకున్నావు తీసి దెబ్బలు పడేయని మనం చెప్పము. ఈ మనకు తగదని తీసి పడేయమని చెప్పము ప్రియులరా. మన పిల్లలు అలా అలంకరించుకుంటే మన కళ్ళ ఎదుట మనకు ముద్దొస్తారు, ఆనందిస్తాం. పరలోకపు కన్న తండ్రి కూడా అదే ప్రియులరా. దేవదూతలే మనకు సేవకులుగా ఉన్నటువంటి ఒక దేవదూతనే ఆయన అంత గొప్పగా అలంకరిస్తే ఆయన పిల్లలమైన మనం అలంకరించుకుంటే ఆయన తప్పుపడతాడు ప్రియులారా? తప్పుపట్టడు. అసలు వీటినన్నిటిని చేసింది ఎవరు? బంగారంనైనా, వజ్ర వైడూర్యాలనైనా, వెండినైనా, పూలనైనా, ఈ ప్రకృతిలో ఉన్నదంతా చేసింది పరలోకపు కన్న తండ్రి దేవుడే కదా. ఎవరి కొరకు చేశాడు? మానవాళి కొరకే కదా చేసింది. సమస్తము చేసింది మన కొరకే కదా. ఆయన బంగారము చేసి నువ్వు బంగారం పెట్టుకోవద్దు అని చెబుతాడా ప్రియులారా? పూలు చేసి పూలు మీరు పెట్టుకోవద్దని చెబుతాడా? మరి అలాంటప్పుడు ఎందుకు చేశారని మనం అడుగుతాం. అలాంటప్పుడు ఎందుకు చేసాం? మమ్మల్ని పెట్టుకోవద్దని చెప్పావు తండ్రి, మరి ఎందుకు చేశారని ప్రశ్నిస్తారు మనుషులు. మనం అడగపోవచ్చు, అన్ని జనుల ప్రశ్నిస్తారు. దేవుడు ఒకరితో ప్రశ్నించుకునేవాడు కాదు ప్రియులారా. ఇవన్నీ మన కొరకే చేశాడు. ప్రకృతిని ఎంతో అందంగా అలంకరించాడు. ఒకసారి ప్రకృతిని చూడండి, ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంటుంది, ఎంతో అందంగా ఉంటుంది. ఎన్నో రంగులు, మన కంటికి ఎన్నో రంగులు ఈ ప్రకృతిలో పెట్టాడు పిల్లరా. అది అలంకరించడం కాదా? మనము ఒక పార్కుకి వెళ్ళినా చాలా సంతోషిస్తాము, చాలా ఆనందిస్తాము. ఈ రంగులను చూసి సంతోషిస్తామే. ఎవరి కొరకు చేశాడు ఇవన్నీ? మన కొరకే. ఆయన పిల్లలమైనటువంటి మన కొరకే చేశాడు. మన కొరకు ఈ ప్రకృతిని కూడా అలంకరించాడు.
ఎందుకంటే నా పిల్లలకు అందంగా మీరు కనపడాలి. ఎన్నో అందమైన రంగులు, ఎన్నో సువాసన ఇచ్చినటువంటి వాసనలు, ఎన్నో వినసొంపైన శబ్దాలు, ఇవన్నీ మన కొరకే ప్రియులారా. దేవుడికి ఇష్టము, అలాగే ఆయనకి ఇష్టమైనవి నా పిల్లలు కూడా అనుభవించాలనుకున్నాడు దేవుడు. మనం అంతే కదా. మనం ఏమనుకుంటాం? నేను కొన్ని అనుభవించలేకపోయినా నా పిల్లలైనా అనుభవించాలి అని కష్టపడతాం. అవునా కదా? నేను కొన్ని అనుభవించలేకపోయాను, కనీసం నా పిల్లలైనా వీటిని అనుభవించాలి అని కోరుకుంటాం. ప్రియులారా, మన పరలోకపు కన్న తండ్రి ఆలోచన కూడా అదే ఆలోచన కలిగి ఉన్నాడు కనుకనే ఈ ప్రకృతిలో వీటన్నిటినీ చేశాడు. వజ్రవైడూర్యాలను చేశాడు, ఈ భూమిలో బంగారాన్ని పెట్టాడు. మీరు మనల్ని ధరించుకునమని ప్రియులారా. కానీ వీటన్నిటిని మర్చిపోయి ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయి అంటే బైబిల్లో రాయబడినటువంటి మాటలను ధ్యానించినప్పుడు నీకు అర్థమవుతాయి. అలా కాకుండా మా సంఘములో ఇది చెప్పారు నువ్వు ఆచారాన్ని పట్టుకుంటే నీకు అర్థం కాదు. పాస్టర్ చెప్పిన ఆచారాలను చూడకు, బైబిల్లో దేవుడు చెప్పిన మాటలను చూడు. మాటలను చూడకుండా మా సంఘంలో ఇది చెప్పారు అని చెప్పకూడదు ప్రియులారా. అది తప్పు. మనుషులు పెట్టినవే ఆచారాలు, దేవుడు పెట్టలేదు. అవి దేవుని ఆజ్ఞలు కాదు ప్రియులారా. దేవుడికి అలంకరణ ఇష్టము గనుకనే ఈ ప్రకృతిలో వీటన్నిటిని దాచిపెట్టాడు. మీరు అలంకరించుకునమనే చెప్పాడు ప్రియులారా. మన కొరకే చేశాడు, వాటన్నిటిని మన కొరకే చేశాడు ప్రియులారా. నిజంగా దేవుడు మన పై రూపాన్ని చూసి ఆయన సంతోషించేవాడు కాదు. మన పై రూపాన్ని చూసి మనల్ని లక్ష్య పెట్టేవాడు కాదు. ఆయన ఏం చూస్తాడో తెలిసినా ఒకసారి చూడండి ప్రియులారా. ఇప్పుడు మనము తాలిబొట్టు ధరించుకుంటాం, దాన్ని చూసి తృణీకరిస్తాడా దేవుడు? మల్లెపూలు పెట్టుకుంటాం, దాన్ని చూసి ఏమన్నా దేవుడు మనల్ని తృణీకరిస్తాడా? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము, ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు, వారంతటి వారైనను నాకు లక్ష్యం లేదు అని పౌలు గారు చెబుతూ, దేవుడు నరుని వేషము చూడడు. దేవుడు నరుని వేషము చూడడు. నువ్వు ఏ వేషం వేసుకున్నావు, నువ్వు ఎలాంటి రంగురంగుల వస్త్రాలు వేసుకున్నావు అని నిన్ను చూడడు. లేదంటే ఈ ఏ బంగారం వేసుకున్నావని నిన్ను చూడడు. తాలిబొట్టు ధరించావా లేదా అనేది చూడడు. మల్లెపూలు పెట్టుకున్నావా లేదని చూడడు ప్రియులారా. మనం ధరించుకున్నటువంటి ఈ శరీరానికి ధరించుకున్నటువంటి ఆభరణాలను చూసి మనల్ని లక్ష్య పెట్టడు. ఆ వేషాన్నే దేవుడు చూడడు. మరి దేనిని చూస్తాడు దేవుడు? మరి దేనిని లక్ష్య పెడతాడు దేవుడు అని ఆలోచిస్తే ప్రియులారా, ఒకరోజు సౌలు, ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు, అతడు దేవుని ఆజ్ఞను అతిక్రమించటం బట్టి దేవుడు తన ప్రజల మీద నమ్మకమైన రాజుగా నిలబెట్టడం కొరకు దావీదును ఏర్పరచుకొని ఆయనను అభిషేకించడం కొరకు ప్రవక్త అయినటువంటి సమూయేలు గారిని బెత్లెహేము గ్రామానికి పంపిస్తాడు. అంటే దావీదు గారి యొక్క ఇంటికి పంపిస్తాడు ప్రియులారా. పంపించినప్పుడు అప్పుడు సమూయేలు గారు ఆ యెష్షయి కుమారుడైనటువంటి పెద్ద కుమారుడైనటువంటి ఎలియాబును చూసి, ఇదిగో నిజముగా దేవుడు ఏర్పరచుకున్నవాడు ఇతడే అని మనసులో అనుకుంటుంటాడు ప్రియులారా. ఎందుకంటే సమూయేలు అతని యొక్క ఎత్తును, రంగు, రూపును చూసి అబ్బో దేవుడు కోరుకున్న అతను ఇతనే అని తన మనసులో అనుకుంటాడు. అప్పుడు దేవుడు కలుగజేసుకుని ఒక విషయం చెబుతాడు. మనము పై రూపాన్ని చూస్తున్నాము, పైన వేషాన్ని చూస్తున్నాం. దేవుడు ఏమి చూస్తున్నాడో మనకు అక్కడ రాయించాడు. ఒకసారి చూడండి పిల్లారా. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం మనం చూడగలిగితే 6వ వచనం నుంచి నేను చదువుతున్నా. వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూసి, సమూయేలు గారు ఎలియాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవుడు ఏం చూస్తున్నాడు పిల్లారా? మన హృదయాలను చూస్తున్నాడు. మన హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు తప్ప మనం ధరించిన వేషాన్ని ఆయన లక్ష్య పెట్టడం లేదు. అలాంటప్పుడు నువ్వు మల్లెపూలు పెట్టుకుంటే ఏంది? అలాంటప్పుడు నువ్వు తాలిబొట్టు ధరించుకుంటే ఏంది? నువ్వు గాజులు ధరించుకుంటే ఏం నష్టం కలుగుతుంది పిల్లారా? దేవుడు వాటిని అసలు నేను లక్ష్య పెట్టను. నువ్వు ధరించుకున్నా ధరించుకోకపోయినా నేను లక్ష్య పెట్టను. నేనైతే కలుగజేశాను. మీకు వీలు కలిగిన కొలిగి ధరించుకుంటే, అందంగా ఉండడం కొరకు ధరించుకోవాలనుకుంటే ఈ శరీరానికి ధరించుకోండి. అయితే అంతకన్నా ప్రాముఖ్యమైనది మీ హృదయము. మీ హృదయాన్ని నేను చూస్తాను. మీ హృదయాన్ని మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆ హృదయము బాగుంటేనే నేను మిమ్మల్ని లక్ష్య పెడతాను. ఆ హృదయము కరప్ట్ అయిపోయిందనుకో, దురాలోచనలు వచ్చిననుకో, అప్పుడు నేను విడిచిపెడతాను అని దేవుడు చెబుతున్నాడు. సౌలు గారిని దేవుడు ఎందుకు విడిచిపెట్టాడంటే, దేవుడు సౌలు గారి హృదయంలో లేడు.
అందుకే దేవుడు విడిచిపెట్టాడు సౌలును. మనం ఇవి గ్రహించాలి, క్రైస్తవుడిగా మనం ఇవి ఆలోచించాలి. అంతేగాని దేవుడు మల్లెపూలు పెట్టుకుంటే మిమ్మల్ని స్వీకరించడు, మీకు పరలోకం లేదు. మరి కొంతమంది అయితే ఘోరం ఇది. పరలోకం చేరాలంటే తెల్లని వస్త్రాలే అంట ధరించాల్సింది. రంగురంగుల వస్త్రాలు ఇంకా ఎవరి కోసం చేశాడు దేవుడు? ఎవరి కొరకు పెట్టాడు ఈ రంగులను? ప్రియులారా, అవి దేవుడు ఎప్పుడూ లక్ష్య పెట్టాడు. మీరు ఎప్పుడు వాటి గురించి కంగారు పడాల్సిన పని లేదు. కానీ ఈరోజు సంఘాలలో ఈ ఆచారాలని, ఈ పద్ధతుల్ని బోధిస్తున్నారు ప్రియులారా. దేవుడే చెప్పాడు కదా, పై రూపాన్ని నేను లక్ష్య పెట్టను, నేను హృదయాన్ని నేను లక్ష్య పెడతాను. ఇంకో మాట యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు తెలిసిన? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నాడు కదా. శరీరము నిష్ప్రయోజనము అని అన్నాడు. అంటే నిష్ప్రయోజనమైనటువంటి ఈ దేహానికి ధరించేది ఏదైనా నిష్ప్రయోజనమే. ఈ తాత్కాలికంగా ఈ భూమి మీద 60-70 సంవత్సరాలు బ్రతికే ఈ కాలంలో నీకు శక్తి కొలగగలది. నీవు ధరించుకుంటే ధరించుకో, తప్పులేదు. ఒకవేళ ధరించుకోలేదా, ధరించుకోవద్దు, ఓకే. అలాగని ధరించుకున్న వారిని చూసి నువ్వు చేస్తున్నది తప్పు, ఇది అపవిత్రము అని బోధన చేయకూడదు. ఇలాంటి కట్టుబాట్లు సంఘాల్లో తేకూడదు. నీకు కుదిరితే ధరించుకో, కుదరకపోతే మాని. అలాగని సంఘంలో ఇలాంటి బోధించకూడదు ప్రియులారా. ఆత్మ జీవింపజేస్తున్నది, నీ ఆత్మను రక్షించే వాక్యంను చూడు. ఆ వాక్యము మనకు కావాలి తప్ప ఈ శరీరానికి సంబంధించిన బోధలు అవసరం లేదు ప్రియులారా. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనము ఏదైనా మనము అతిగా చేయకూడదు. ఏది అతిగా చేసినా అది మనకు ప్రమాదకరమే. దేవుడు బైబిల్లో రాయించాడు. మనం ఏది అతిగా చేసినా అది ప్రమాదకరమే. ఉదాహరణకు తిండి మనము విపరీతంగా తింటున్నాం అనుకో, ఇలా స్థూలకాయలం అయిపోతాం, వెయిట్ పెరిగిపోతాం, ఫుల్గా వెయిట్ పెరిగిపోతాము. చివరికి జబ్బులన్నీ, ప్రపంచంలో ఉన్న జబ్బులన్నీ మనలోనే ఉంటాయి. చివరికి మనం అర్ధాంతరంగా మన జీవితాన్ని ముగించేస్తాం. అందుకే మనము మితిగా తినాలి. అంటే నీకు ఆకలైనంత వరకు తిను. కొంతమంది బాగుందని ఇంకా లేపేస్తారు, ప్లేట్లు లేపేయడమే. బాగుందని ఇంకా ఎక్కడ దొరకదన్నట్టుగా తినడం, ఇంకా తిండి మీదనే ధ్యాస. అందుకే దేవుడు వారి కడుపే వారి దేవుడు అని చెప్పాడు. వీరికి తిండి మీద ఉన్నంత ఆసక్తి ఇంకా దేని మీద ఉండదు. అలా తింటే నీకే ప్రమాదకరము. నువ్వు అతిగా తినొద్దు, నువ్వు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకో. నీకు ఆకలి గనక తిను, అంతే ప్రియులారా. వస్త్రధారణ అయినా సరే, అలాగే మనం ధరించే ఈ అలంకరణ విషయంలో ఏదైనా సరే ప్రియులారా, మనకి ఎంత అవసరమో అంత చేసుకో. అంత అవసరమే కానీ నువ్వు మితిగా అతిగా ఆశించినవనుకో అది ప్రమాదకరము. ఎలా? ఒక చైను ఓకే వేసుకో, లేదంటే నాకు ఉంగరం కావాలి వేసుకో. ఇంక అంతేగాని నాకు ఒంటి నిండా బంగారం అని ఉంటే ఆ బంగారం కోసం నీ జీవితాంతం కష్టపడతావు. ఆ ఒంటి నిండా బంగారం వేసుకున్న తర్వాత ఎవడొకడు చైన్ స్నాచర్స్ వీళ్ళందరూ చూసేసి నిన్ను చంపేసి నీ దగ్గర ఉన్న బంగారాన్ని ఎత్తుకుని పోతారు. నీకు అది ప్రమాదాన్ని తెచ్చిపెట్టేదే. లేదంటే నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ సొమ్మును చూసి ఏదో ఒక రోజు దొంగలు పడేది, దొంగిలించేవారే. మరి నువ్వు కష్టపడినదంతా వ్యర్థమైపోయింది కదా. ఈ మధ్యన వైజాగ్లో ఇన్సిడెంట్ ఇలాంటిది జరిగింది. బంగారం కొట్టేయడం కొరకు ఎవ్వరు లేని సమయంలో ఒక వ్యక్తి స్నేహితుడు వచ్చి ఆమెను చంపేసి అందులో ఉన్న బంగారాన్ని అంతా ఎత్తుకుని పోయాడంట. ఆలోచించండి. అంటే అతిగా ఏది ఉండకూడదు. అతిగా ఏది ఉన్నా ప్రియులారా అది మనకు ప్రమాదమే. ఇంకా మన మనసు కూడా వాటి మీదనే కేంద్రీకృతమై ఉంటుంది. దేవుని మాటలు ఎప్పుడు వినటానికి మనసు ఉండదు. బంగారము, డబ్బు, లేదంటే తిండి ఈ ఆలోచనలు ఉంటాము. అలా కాదు, నీకున్న దాన్ని బట్టి తగు మాత్రము నువ్వు అలంకరించుకో, తప్పు లేదు. అలా కాదు, వీళ్ళు అసలు అలంకరించుకోవడమే తప్పని వీళ్ళు బోధిస్తున్నారు. ఇప్పుడు పురుషులు ఉన్నారు పిల్లారా, పురుషులు చైన్ వాడటం లేదా? పెళ్లికి గిఫ్ట్గా నాకేమిస్తావని భార్యను అడుగుతారు, లేదంటే మామల్ని అడుగుతారు, మా కట్నము ఏమిస్తావు? చైన్ ఇస్తావా, ఉంగరం ఇస్తావా, కారు ఇస్తావా? ఇవన్నీ అలంకరించుకోవడాలు కాదా? వీళ్ళు స్త్రీలకే చెబుతారు, అది కూడా సంఘాల్లో మీరు ఇలాంటి అలంకరించుకోకూడదు. మరి నువ్వు మాత్రం బంగారం వాచ్ పెట్టచ్చు, బంగారం ఉంగరం పెట్టచ్చు, బంగారం చైన్ వేయచ్చు. మరి స్త్రీలు ఏమన్యాయం చేశారు? ప్రియులారా, ఇలా బోధలు సరైనవి కాదు, వాక్యానుసారమైనటువంటి బోధలు కాదు. ఇవి ఆచారాలు, సాంప్రదాయాలను చూసి ఇవే దేవుడు చెప్పిన మాటలని ఎందుకు బోధిస్తావు? బోధించకూడదు. అవి సాంప్రదాయాలు, ఈ దేశానికి సంబంధించినటువంటి ఒక ఆచారాలు మాత్రమే. వాటిని దేవుడు ఏమాత్రం లక్ష్య పెట్టాడు ప్రియులారా, వాటిని ఏమాత్రం దేవుడు లక్ష్య పెట్టాడు. ఒకసారి తిమోతి గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం చూడగలిగితే 9-10 వచనం నేను చదువుతున్నా.
మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలను. ఇక్కడ చదువుతుండే ఈ మాటలను చూసే క్రైస్తవ బోధకులు ఇలాంటి బోధిస్తున్నారు పిల్లరా. ఇక్కడ ఏమని పౌలు గారు తిమోతి గారికి రాస్తున్నారంటే, స్త్రీలు ఎలా ఉండాలంటే వారు స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి, తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని అని చెబుతూ జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక అన్నాడు. కాబట్టి వీటన్నిటిని ఏమి అలంకరించుకోవద్దు అని వీళ్ళు బోధిస్తున్నారు పిల్లరా. ఇక్కడ పౌలు గారి ఉద్దేశం ఏంటంటే, అవి మిగుల వెలగల వాటిని వస్త్రాలైనా సరే బంగారమునైనా మీరు అతిగా అలంకరించుకోవద్దు అనే ఉద్దేశం పిల్లారా. అంటే అతిగా నీ దగ్గర ఉన్నప్పుడు నీ మనసంతా వాటి మీదనే కేంద్రీకృతమవుతుంది తప్ప దేవుని మాటల మీద దేవుని మీద నీ మనసు ఉండదు. అక్కడ పైన చూస్తే మనము వస్త్రములు తగు మాత్రపు వస్త్రములు అని అన్నాడు కదా, మరి వస్త్రములు కూడా ధరించుకోవద్దనే చెప్పింది కాదు పిల్లారా. ఏదైనా తగు మాత్రంలో ఉండాలనే దేవుని ఉద్దేశము. ఇప్పుడు ఉన్న కాలంలో మనం చూస్తుంటే పిల్లారా, ఆనాడైనా ఈనాడైనా దేవుని మాటలకు విలువ లేకుండా వీరు అలంకరణ మీదనే ఎక్కువ దృష్టి పెట్టి దేవునికి దూరం అయిపోతున్నారు. కనుకనే దేవుడు నాయన వాటి మీద ఎక్కువ మీరు దృష్టి నిలపద్దు, మీరు అలంకరించుకోండి, నేను ఎక్కువ దాని గురించి నేను పట్టించుకోను. ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే నన్ను మీరు తెలుసుకోవాలి, నా ప్రేమను మీరు తెలుసుకొని నా దగ్గరికి రావాలి, నా మాటలందు మీరు దృష్టి పెట్టాలి, సత్క్రియల చేత వాక్య సంబంధమైన క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి, అవి మీకు ప్రయోజనకరమని దేవుడు తెలియజేసే సందర్భం ప్రియులారా. ఈ మాటలను చూసుకొని వీళ్ళు అపార్థం చేసుకొని ప్రియులారా ఇక్కడ ఇది చెప్పాడు కనుక మనకు అలంకరించుకోవద్దని బోధలు చేయడం మొదలుపెట్టారు. అలంకరించుకోకపోతే దేవుడు ఎందుకు చేయాలి? అలంకరించుకోమనే ఇచ్చాడు, అయితే అతిగా అది మంచిది కాదు అని దేవుడు తెలియజేస్తున్న ప్రియులారా. మనం అతిగా అలంకరించుకోవడం అది మనకు మంచిది కాదు. ఎందుకంటే మన మనసు అక్కడే ఉంటుంది, దేవుని మీద ఉండదు. ఇంకో మాట చూస్తారా, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి, జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. ఇక్కడ అంటున్నాడు మీరు జడలు అల్లుకోవడం, జడలు కాదు, మీ జుట్టు విరబూసుకొనకుండా నీట్గా ఉండడం కొరకు ఒక జడ వేసుకోండి చాలు. ఇంకా అలంకరణ చేసుకోమన్నాడు కదా అని 10 జడలు వేయమని చెప్పటం లేదు. అలాంటి వాటి ఎందుకు మీరు దృష్టించవద్దు. అలాగే ఇంకా ఏమంటున్నాడంటే బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు అని అంటుండు. అంటే వస్త్రాలతోటి బంగారంతోటి వాటితో అలంకరించుకొనకుండానంటే పిల్లరా తగు మాత్రముతోటి అలంకరించుకోండి, కానీ అతిగా మీరు అలంకరించుకొనవద్దు అని దాని అర్థము. ఇంకా అలంకరించుకోవద్దు కదా అని బంగారం తీసేసినట్టు బట్టలు తీసేయమని కాదు దాని ఉద్దేశము. తగు మాత్రపు వస్త్రములు, తగు మాత్రపు బంగారం నీ చేతనైతే పెట్టుకో, నీ దగ్గర ఉన్నప్పుడు పెట్టుకో, ఇబ్బంది ఏం లేదు. లేదా ఓకే దాని గురించి పెద్దగా ఆలోచించకు, అంతే తప్ప అది ఉంటే నీకు ప్రమాదం వచ్చేది లేదు, లేకపోతే నీకు ఏదో వచ్చే ప్రయోజనం అంటూ ఏం లేదు పిల్లారా. దేవుడే చాలా క్లియర్గా చెప్పాడు మీకు అలాంటి అలంకరణ ఉండకూడదు. మరి ముఖ్యమైనటువంటి అలంకరణ చాలా ఉన్నతమైనది, దాని గురించి తెలియజేస్తుండు. 4వ వచనం మనం చూస్తే, సాధువైనటియు మృదువైనటియునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. మీ హృదయాన్ని అలంకరించుకోండి, అక్షయ అలంకారంతో మీ హృదయాన్ని అలంకరించుకోండి. నీతి కార్యాలు, సత్య కార్యాలు, వాక్య సంబంధమైన కార్యాలు చేస్తూ మీ హృదయాన్ని అలంకరించుకోండి, మీ హృదయం మార్చుకోండి, మారు మనసు పొందండి. అంతే తప్ప ఈ శరీర సంబంధమైనటువంటివి, ఈ దేహానికి ధరించుకున్నటువంటి వాటి మీద మీరు ఎక్కువ దృష్టి నిలపవద్దు అని దేవుడు చెబుతున్న పిల్లారా. దాని గురించి ఎక్కువగా మీరు ఆలోచించొద్దని దేవుడు చెబుతున్నాడు. మరి మన వాళ్ళు ఎందుకు దృష్టి నిలుపుతున్నారు? ఇవి పెట్టుకోవద్దని ఎందుకు చెబుతున్నారు అంటే అర్థం చేసుకోవాలి పిల్లారా. వాళ్ళు ఒక వచనాన్ని పట్టుకొని ఇది మనం దేవుడు వద్దన్నాడు గనక మనం చెయ్యొద్దు అని అంటున్నారు. ఇది వద్దని చెప్పలేదు, అది మీరు ఎక్కువగా అతిగా అలంకరించుకోవద్దు అని అంటున్నాడు. అంతే తప్ప వద్దు అనడానికి ఎక్కువగా అలంకరించుకునొద్దు అనడానికి చాలా తేడా ఉంది పిల్లారా, చాలా తేడా ఉంది. అది కూడా ఆజ్ఞ కూడా కాదు. ఆయన చదువుతుండు, ఉన్నతమైన విషయం చదువుతుండు. సరే మీరు ధరించుకున్నాడు, మినిమం ధరించుకోండి,
అలాగే అంతకన్నా ఉన్నతమైనది ఏందో తెలిసిన అక్షయ అలంకారం. మీ హృదయానికి అక్షయ అలంకారం ఉండాలి. మీరు సత్క్రియలు చేయండి, అది మీకు ఉన్నతమైనది అని అంటుండే ప్రియులారా. అది మీకు మంచిది, శ్రేష్టమైనది అని దేవుడు చెబుతున్నాడు. ప్రియులారా, ఒక క్రైస్తవునిగా మనం ఎలా ఉండాలి అంటే దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. ఈరోజు సంఘాలలో బోధించినట్టు ప్రకారంగా ఏదో అలంకరించుకుంటే తప్పు అనేది అది కరెక్ట్ కాదు ప్రియులారా. నీకు కుదిరిన కొద్ది నువ్వు అలంకరించుకో, కానీ వాటి ఎందు దృష్టి నిలపకు. మన దృష్టి ఎవరి మీద ఉండాలంటే దేవుని పనుల మీద, దేవుని మీద మన దృష్టి ఉండాలి. ఆ దేవుని పనులే మనము చేస్తూ ఉండాలి. ఆ సత్కార్యాలు లేదంటే సత్ప్రవర్తన కలిగి మన హృదయాన్ని అలంకరించుకోవాలి. ప్రేమ, నమ్మకము, విశ్వాసము ఇవన్నీ కలిగి మన హృదయాన్ని అలంకరించుకోవాలి ప్రియులారా. అంతే తప్ప ఈ లోకంలో అశాశ్వతమైన వాటిని అలంకరించుకొని అవే శాశ్వతం అనుకొని మాయలో బ్రతకకూడదు. అలాగే ఈ బోధకులు చేస్తున్నట్టుగా ఇది వేసుకుంటే తప్పు అని మనం నిషేధించిన వారిగా కూడా ఉండకూడదు ప్రియులారా. ఇవన్నీ ఎప్పుడు చేయగలము అని అంటే ప్రియులారా, ఒకసారి గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 27వ వచనము, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మనం ఎవరిని ధరించుకున్నాము? క్రీస్తులోనికి బాప్తీసం పొందిన ప్రతి ఒక్కరము క్రీస్తును ధరించుకున్నాము. వాక్యమై ఉన్నటువంటి క్రీస్తును మనం ధరించుకున్నాము. ఆ క్రీస్తును ధరించుకున్నప్పుడు మనము ఆ వాక్య సంబంధమైన క్రియలే మనము చేస్తాము, సత్క్రియలు చేస్తాము. ఒక పాపి ఎలా రక్షించాలని ఆ పాపి కొరకు మనము ప్రయాసపడతాము. అంతేకాకుండా అశాశ్వతమైన వాటి కొరకు వీటి కోసం మనం ఆలోచించము. బొట్టు పెట్టుకోకూడదు, తాలిబొట్టు వేసుకోకూడదు, మల్లెపూలు పెట్టుకోకూడదు. ఈ అస్సలు వాటి గురించి ఆలోచించాల్సిన పనే లేదు పిల్లరా, అస్సలు ఆలోచించాల్సిన పని లేదు. మనం ఆలోచించాల్సింది, మనం ధరించుకోవాల్సింది క్రీస్తును. అలాగే ఆయన చెప్పిన మాట ప్రకారము మనము భూమి మీద జీవించాలి ప్రియులారా. అలా కాకుండా నిజంగా నా బ్రతుకు బాగుండాలి, బంగారంలాగా ఉండాలి నా బ్రతుకని బంగారాన్ని మాత్రమే కోరేవారిగా మనం ఉండకూడదు. క్రీస్తును ధరించుకుంటే మన బ్రతుకు బంగారమే, మన బ్రతుకు బాగుంటుంది. ఆ క్రీస్తును ధరించుకున్న మనం అందరము వివేకులమైతము, జ్ఞానం కలిగిన వారమైతము, దేవునికి ఉపయోగపడే ఇష్టలైన పిల్లలమవుతాం పిల్లరా. కాబట్టి మనమందరము క్రీస్తును ధరించుకున్న వారిగా మనం ఉండాలి. ఈ లోక సంబంధమైనది ఆ అలంకరణ మీకు ఉంటే ధరించుకొని తప్పు లేదు, కానీ వాటి ఎందే మీరు దృష్టి నిలపవద్దు. ఈ భూ సంబంధమైన అలంకరణ ఎందే మీరు దృష్టి నిలపవద్దు అని దేవుడు మనకు తెలియజేస్తుండే పిల్లరా. కాబట్టి మనం చాలా తెలివితో నడుచుకోవాలి, చాలా జ్ఞానముగా కలిగి జీవించాలి. అలా కాకుండా దేవుడు చెప్పని వాటిని చెప్పి అన్యజనులకు విరోధంగా దేవుని దగ్గరికి రానియకుండా అడ్డుకట్టలు వేసేవారిగా మాత్రము మనము ఎప్పుడూ ఉండకూడదు. అలా చేయడం బట్టి ఈ మూఢభక్తి అనేది క్రైస్తవంలో పెరిగిపోయి చివరికి ద్వేషం పెంచుకుంటారు. ఈ సమాజము ద్వేషం పెంచుకొని ఇలాంటి భక్తి ఏమిటి అని దేవుణ్ణి, మనం నమ్మినటువంటి దేవుణ్ణి, మనం నమ్మినటువంటి ప్రభువును నిందించే అవకాశం పిల్లరా. ఈరోజు ఎక్కువ అవే ట్రోల్స్ మన క్రైస్తవులను చూపించి ఎన్నో ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకంటే మనం చేసే క్రియలను బట్టే వీళ్ళు ట్రోల్ చేస్తూ దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. అలాగా మనము మన కన్న తండ్రిని అవమానపరిచే విధంగా మనం బ్రతుకు ఉండకూడదు పిల్లారా. మనం వాక్య ప్రకారంగా జీవించాలి. కాబట్టి క్రైస్తవునికి అలంకరణ అపవిత్రమా అంటే కాదు ప్రియులారా. అలంకరణ అపవిత్రం కానే కాదు. నీకు ఉన్నదాన్ని బట్టి నువ్వు ధరించుకో, కానీ అతిగా ధరించుకోవాలనుకోవడం కూడా అది మంచి ఉద్దేశం కాదు. సింపుల్గానే ధరించుకుంటే దేవుడు ఏమనడు. అలా కాకుండా ఎక్కువగా అతిగా ధరించుకుంటే అవి మన దృష్టిని మరలుస్తాయి, దేవుని నుండి ఈ భూ సంబంధమైన వాటి వైపు మన హృదయాన్ని తిప్పుతాయి. గనక అలాంటి మీరు చేయొద్దని దేవుడు చెప్పాడు. కాబట్టి ప్రియులారా, అలంకరణ దేవుడు ఏమాత్రం పట్టించుకోడు. దేవుడు మనం అలంకరించుకోవాలని చేశాడు. మీకు చేతనైతే పెట్టుకోండి, లేదంటే లేదు. అలాగని మీరు పెట్టుకుంటే తప్పు అని మాత్రం ఎప్పుడు మనము బోధించకూడదు ప్రియులారా. కాబట్టి ఈ సత్యవాక్యాన్ని వింటున్న మనము సత్యము కలిగిన వారిగా, అనేక మందికి జ్ఞానము నేర్పేవారిగా మనం అందరం ఉండాలని కోరుకుంటున్నాం పిల్లరా. ఈ మాటలు మీ హృదయాల్లో పెట్టుకొని ఈ సమాజంలో బ్రతుకుతున్నప్పుడు తెలివి కలిగిన వారిగా, వివేచనతో బ్రతకాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. సరే, అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం పిల్లరా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. కన్న తండ్రి,
మీ మాటలు ఎంతో ఉన్నతమైనవి, మాకు బ్రతుకునిచ్చినవి తండ్రి, మమ్మల్ని జీవింపజేసేవి, మమ్మల్ని జ్ఞానవంతులను చేసేవి తండ్రి. అలాంటి మాటలు పట్టుకున్న మేము, చదువుతున్న మేము లోకానికి వెలుగుగా ఉండాలి, ఆ లోకాన్ని మీ చెంతకు నడిపించే వారిగా ఉండాలి. అలా కాకుండా మేమే మూఢనమ్మకాలతో ఉండి ఈ సమాజానికి నాయన వారిని అంధకారంలో నడిపే విధంగా మా బోధలు ఉండకూడదు, మా బ్రతుకులు ఉండకూడదు తండ్రి. మీ మాటల చేతబట్టిన మేము సమాజానికి సత్యాన్ని తెలియజేసి మీ వాక్యపు వెలుగులోనికి నడిపించాలని మాకు ఈ జ్ఞాన గ్రంథాన్ని ఇచ్చారు తండ్రి. ఆ మాటలు కొన్ని ఈ సమాజంలో ఉన్నటువంటి మూఢభక్తి ఎలా ఉందో తండ్రి మీ పిల్లలకు తెలియజేస్తున్నాం నాయన. వారు విన్నవారు విని విడిచిపెట్టక గ్రహించేవారిగా వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను వెలిగించండి. ఆ మాటల ప్రకారం జీవిస్తూ మిమ్మల్ని భూమి మీద మహిమపరిచేవారిగా ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ క్లాస్ అంతటిలో తోడుగా ఉండి సమస్తం సవ్యంగా జరిగించినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. అలాగే క్రైస్ట్ చర్చ్ ఖమ్మం ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్యలో మీ కృప తోడుగా ఉంచి మీ చిత్తానుసారంగా నడిపించండి. కష్టపడుతున్న తమ్ముళ్ళందరినీ పేరు పేరున దీవించండి నాయన. సురేష్ నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ ఇంకా దిగ్విజయంగా మేము జరిగించుటకు కృప చూపండి. సంఘముగా కూడి ఉన్న మేమందరము మీ పిల్లలుగా, మీకు ఇష్టలైన వారిగా మేము బ్రతికి తండ్రి, మీ కొరకు ఉన్నతంగా బ్రతికి మీ చెంతకు చేరేవారిగా మమ్మల్ని నిలబెట్టమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.